అందరికీ నమస్కారం. దేవుడు వెనకాలే ఎందుకు మకర తోరణం, దాని మీద రాక్షస ముఖాలు ఎందుకు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడి ముందు దీవెనలు, వెనక మాత్రం దివ్య రహస్యం. అది ఏమిటంటే, దీని గురించి స్కంద పురాణంలో వివరించారు. కీర్తిముఖుడనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. వరగర్వంతో సమస్త భువనాలపై దండెత్తి సంపదలను సొంతం చేసుకోవటమే కాక జగన్మాతను కూడా సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆగ్రహించిన పరమేశ్వరుడు భయంకరమైన ఒక అగ్నిని సృష్టించి అతడి పైకి పంపాడు. ఆ అగ్ని జ్వాల రాక్షసుడిని వెంటాడింది. భయంతో పరిగెత్తి పరమశివుణ్ణి శరణు వేడాడు. దీంతో పరమశివుడు శాంతించి అగ్నిని ఉపసంహరించి తన మూడవ కన్నుగా ధరించాడు. కీర్తిముఖుడు ఆకలితో ఉన్నాడు. తినడానికి ఏమైనా కావాలి అని శివుడిని కోరాడు. అప్పుడు శివుడు యుక్తిగా నిన్ను నీవే తిను అని చెప్పాడు. అప్పుడు కీర్తిముఖుడు మొసలి ఆకారం ధరించి తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తింటాడు. శిరస్సుని ఎలా తినాలో తెలియక శివుణ్ణి ప్రార్థించాడు. అతడి మొర ఆలకించిన శివుడు ఈనాటి నుంచి అన్ని ఆలయాలలో దేవతామూర్తుల వెనక భాగంలోని తోరణ అగ్రభాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే భక్తులలోని దురహంకారాన్ని తింటూ పూజనీయుడు అవుతావని వరమిచ్చాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక భాగంలో అమర్చబడిన తోరణానికి మకర తోరణం అనే పేరు వచ్చింది. గుడిలోకి వెళ్లే ముందు కీర్తిముఖుడు వంటి రూపాన్ని చూసినప్పుడు ఈ అమిగ్డాలా యాక్టివ్ అవుతుంది. మనలోని లోపాలను రికగ్నైజ్ చేసి మనలో ఉన్న ఈగోని తగ్గించటానికి సబ్కాన్షియస్లో ట్రిగ్గర్ అవుతుంది. కీర్తిముఖుడి ముఖం చూసి భయపడకు. నీ అహంకారమే భయపడుతుంది. దాన్ని తినేయ్. శివుడి లోకం నీకు తలుపులు తీయచ్చు. ఇది దేవుడి గడప దగ్గర నీకు వేసే ప్రశ్న. నీ లోపాలను తిన్నావా? లేక ఇంకా వాటికి భోజనం అవుతున్నావా? ఓం తస్సత్. నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.